బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. వెల్కమ్ టు సుమన్ టీవీ. ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం దొరక్కపోతే చాలా మంది భక్తులు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే 3 కోట్ల సార్లు ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత పుణ్యమని ప్రతి భక్తుడు నమ్ముతారు. అటువంటి వెంకటేశ్వర స్వామి నిరంతరం సర్వం ఎల్లవేళలా ఉత్తర ద్వార దర్శనమే ఇస్తే అది ముక్కోటి ఏకాదశే కాదు, ప్రతినిత్యం ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తుల కోరికల్ని నెరవేరిస్తే, అవును, నేను అటువంటి ఒక పురాతన ఆలయాన్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఎంతో దూరంలో లేదు ఇది. భాగ్యనగరానికి అతి చేరువలో యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పాముకుంట అనే గ్రామంలో ఉంది ఈ ఉత్తరముఖ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం ఇప్పటిది కాదు, దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. అంతేకాదు, ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయం చుట్టూ 4 గ్రామాలు ఉంటాయి. ఈ 4 గ్రామాల్ని ఇక్కడి నుంచే పరిపాలిస్తాడు ఆ వెంకటేశ్వర స్వామి. రండి, ఇవాళ ఉత్తరముఖ ద్వారా అరుదైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. ఆ ఆలయ విశేషాల్ని చూద్దాం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలో అన్ని ప్రత్యేకతలు కలిగిన వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఉత్తరముఖ ద్వారంలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉండటం మన దేశ చరిత్రలోనే తొలి ఆలయం ఇది. నిజంగా ఉత్తర ద్వార దర్శనం కోసం మనం ఎంతో తాపత్రయపడతాం కదా. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎప్పుడూ ఉత్తర ద్వార దర్శనమే. ఎప్పుడూ ఆ వైకుంఠేశ్వరుడు వైకుంఠంలో కొలువైన ఆ వెంకటేశ్వర స్వామిని ఉత్తరముఖంగానే దర్శనం చేసుకోవచ్చు. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ స్వామివారి విగ్రహం ఆదిశేషుడు 12 పడగలతో ఉన్న ఆదిశేషుడి పైన స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉంటారు. ఆ విగ్రహాన్ని చూస్తే దేదీప్యమానంగా కనిపిస్తుంటాడు. ఒకసారి ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి స్వామివారు 2 కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. అంతేకాదు, పదునైన మీసాలతో భక్తులకి దర్శనమిస్తూ ఉంటాడు. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ, శ్రీమతి రామానుజాయ నమః. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో పాముకుంట గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత 12 పడగల వైకుంఠ అంటే ఎల్లవేళ ఉత్తర ద్వార దర్శనం ఇచ్చే స్వామి ఇక్కడ ఉండడం చాలా సంతోషిస్తున్నాము. ఇది దాదాపుగా 500-600 సంవత్సరాల నుంచి అతి పురాతనమైన ఆలయం. ఇక్కడ స్వామివారు మూల విరాట్ అనగా ఏకాశిల రూపంతో శ్రీదేవి భూదేవి సమేత 12 పడగలతో స్వామి వెళ్ళడం చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ ప్రాధాన్యత ఏమిటంటే మనం ముక్కోటి ఏకాదశికే మనం వేరే వాళ్ళ టెంపుల్కి వెళ్ళి వైకుంఠ ద్వారంగా ఉత్తర ద్వార దర్శనంగా చూసుకుంటాము. ఈ తెలంగాణలో ఏకైక టెంపుల్ ఉన్నది. అది సంవత్సరంలో మొత్తాదుగా పొద్దున్న నుంచి నైట్ కాకుండా ఎల్లవేళ ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చూడు వైకుంఠ ద్వార స్వామి దర్శనం ఇక్కడ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇది తెలంగాణలో ఎక్కడ లేదు. ఇక్కడ స్వామివారికి ఏది మొక్కుకున్నా అతి శీఘ్రంగా జరుగును. ప్రతి శనివారం కానీ శుక్రవారం నాడు కానీ స్వామివారికి నిజరూప దర్శనంతో పాటు అభిషేకాలు జరుగును, విశేషంగా జరుగును. పంచామృత అభిషేకాలు, తులసి దళార్చనలు, పుష్పార్చనలు, పుష్పాలంకరణ, ఆభరణాలంకరణలు ఇవన్నీ జరుగును. ప్రతిరోజు స్వామికి వైకుంఠ ద్వార దర్శనం జరుగును. స్వామివారి విగ్రహాన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్వామివారి తలపైన ఆదిశేషుడు 12 పడగలతో వెలిశాడు. అంతేకాదు, శంకు చక్రాలను చూడొచ్చు. అట్లాగే స్వామివారు కళ్ళతో చూస్తున్నారు. అంటే నిజరూప దర్శనమే, నిత్యం నిజరూప దర్శనమే అని చెప్పొచ్చు. అంతేకాదు, ఇక్కడ ఎవరైనా మొక్కుకుంటే, మీకు విషయం తెలుసా, ఈ ప్రాంతంలో ఉండే రాజకీయ నాయకులు చాలామంది ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఇక్కడికి వచ్చి ఈ 12 పడగల వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ఇక్కడి నుంచే వెళ్ళి నామినేషన్ వేస్తారు. చాలామంది విజయం సాధించారు. అంతేకాదు, ఇక్కడ దర్శించుకున్న వాళ్ళకి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని ఈ ప్రాంత ప్రజలు బలంగా విశ్వసిస్తారు. అంతేకాదు, ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే స్వయంగా వైకుంఠంలో కొలువుదీరిన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నంత పుణ్యమని చెప్తున్నారు ఈ ఆలయ చరిత్ర తెలిసిన వాళ్ళు.
ఈ ఆలయ చరిత్రలోకి వెళ్ళి ఈ ఆలయ చరిత్రని చదివితే దేవుడే పరిపాలకుడిగా, దేవుడే స్వయంగా పరిపాలకుడిగా ఉండేవాడు. ఆ దేవుడే ఈ గ్రామాలని పరిపాలిస్తూ ఈ గ్రామాలని కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. ఈ పాముకుంట 12 పడగల వెంకటేశ్వర స్వామి ఆలయానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటో తెలుసా? ఈ ఆలయ పరిధిలో దాదాపు 4 చెరువులు ఉంటాయి. ఒక్కొక్క చెరువు ఒక్కొక్క గ్రామానికి నిజంగా ప్రాణం లాంటిది అనమాట. తెలంగాణ చరిత్రలో, తెలంగాణ హిస్టరీలో చెరువులకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గొలుసుకట్టు చెరువులు కావచ్చు, కాకతీయుల కాలం నాటి చెరువులు కావచ్చు, ఆ చెరువులు గ్రామాలకి నిజంగా ఆలయం కంటే పెద్దది, దేవుడిచ్చిన వరంలాగా పనిచేస్తాయి. ఒకసారి వర్షం వస్తే చెరువు నీరు నిండితే 2-3 పంటలు ఈజీగా పండిస్తారు. అంటే గతంలో, అంటే 500 ఏళ్ల క్రితం ఇటువంటి ఆలయాలు నిర్మించడం వెనుక కూడా ఈ ప్రాంత ప్రయోజనాలు, ఇక్కడి ప్రజల జీవన భృతి, జీవన విధానానికి అనుగుణంగా ఇక్కడ చెరువుల నిర్మాణం జరిగింది, ఆలయాల నిర్మాణం జరిగిందని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కలియుగ వెంకటేశ్వర స్వామి కేవలం తిరుమల కొండపైన మాత్రమే కాదు, చరిత్రలో భారతదేశ హిస్టరీలో ఎక్కడ కనీ విని ఎరగనట్టుగా ఉత్తర ముఖద్వారంతో తెలంగాణలో హైదరాబాద్ నగరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో రాజపేట మండలం, యాదాద్రి క్షేత్రం దగ్గరే ఉంటుంది. ఇక్కడికి యాదాద్రి క్షేత్రానికి ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో పాముకుంట అనే ఒక మామూలు గ్రామంలో కలియుగ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. తిరుమల ఆలయం 7 కొండల పైన వెలిసి ఉండొచ్చు. ఆ ఆలయంలో వెంకటేశ్వర స్వామి స్వయంగా కొలువై ఉంటారని తిరుమలనే కలియుగ వైకుంఠం అనుకుంటాం. కానీ ఆ కలియుగ వైకుంఠానికి దాదాపు అన్ని విధాలుగా సరిపోలే విధంగా ఇక్కడ కూడా ఈ వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనం వరుసగా ఈ శిలకు వెలిసిన అలువార్ల ప్రతిరూపాలు. వీళ్ళే వెంకటేశ్వర స్వామి దగ్గర మనం చూస్తుంటాం, అలువార్ల గురించి మనకు తెలుసు. ఆ అలువార్లు ఇక్కడ కూడా కొలువై ఉన్నారు. అంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఈ భూమిపైన తనకు నచ్చిన ప్రతి చోట కొలువై ఉన్నాడని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనమే లేదు. ఇక్కడ వెలసిన ఈ 12 పడగల వెంకటేశ్వర స్వామి ఎక్కడ వెలిచాడో తెలుసా? ఈ 2 రాళ్ల కొండ సొరికే అంటారు తెలంగాణలో. ఈ ప్రాంతంలో అంటే ఒక 2 రాళ్ల మధ్యలో వెలిశాడు. ఈ వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ ధనవంతుడే, ధనవంతుడు, బలవంతుడు, శక్తివంతుడు అనమాట. ఈ వెంకటేశ్వర స్వామికి 4 చెరువులు ఉన్నాయని చెప్పాను కదా. 4 చెరువులతో పాటు కొన్ని ఎకరాల భూమి కూడా ఉంది. ఈ ఆలయ దీపధూప నైవేద్యాల ఖర్చుల కోసం కావచ్చు, ఈ ఆలయ అభివృద్ధి కోసం కావచ్చు, ఈ ఆలయ ఫ్యూచర్ కోసం కావచ్చు, భవిష్యత్తు కోసం కావచ్చు, ఈ టెంపుల్ కోసం కొంత భూమిని కూడా కేటాయించారు. ఆ భూమి అంతా ఇక్కడే ఉంది. ఇప్పటికీ దేవాదాయ రికార్డులో ఆ భూమి ఉంది. ఈ కొండ సెరకలో వెలిసిన ఆ శిఖరం పైన మీరు చూడండి, ఆ సీన్ని మా కెమెరామెన్ మహేష్ మీకు క్లోజ్లో చూపిస్తాడు. ఆ శిఖరం పైన ఒక వజ్రం ఉండేదంట. ఆ వజ్రానికి ఏదైనా కాంతి తాకితే చీకట్లో ఈ 4 గ్రామాలకి దేదీప్యమానంగా కనిపించేదని చెప్తున్నారు. కాలానుగుణంగా ఆలయం కొంత అంటే సెక్యూరిటీ లేకపోవడం వల్ల స్వామివారి ఆ వజ్రాన్ని దొంగలు కొట్టేశారు. అంతేకాదు ఈ ఆలయం పైన గతంలో పిడుగుపాటుకు గురైంది. ఇప్పుడు కాదు, దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితమే పిడుగుపాటుకు గురైందంట. దాంతో ఒక బండరాయి మొత్తం పగిలిపోయింది. ఆ కొండ పైన ఉండే శ్రీచక్రం కూలి కింద పడింది. అది కూడా మనం విజువల్లో చూడొచ్చు. నిజంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇంత చరిత్ర కలిగిన ఆలయం ఉందంటే తెలుసుకుంటేనే మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ 4 గ్రామాల నుంచి ఈ ఆలయ అభివృద్ధి కోసం కష్టపడ్డారో వాళ్ళ పేర్లు చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఈ 4 గ్రామాల చుట్టూన్న 4 చెరువులకు నామకరణం చేశారు. చాలా బాగుంది కదా చెప్పడానికి. ఆ 4 పేర్లు చెప్తాను ఒకసారి, విచిత్రంగా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు వెంకటాద్రి చెరువు అంటారు. ఇది పాముకుంట గ్రామం పరిధిలో ఉంటుంది. కొండ్రెడ్డి చెరువు అని ఇంకొక చెరువు కూడా ఉంది. దాంతోపాటు మల్లెగూడెం చెరువు, అట్లాగే కట్కూరు చెరువు. ఒక్కొక్క చెరువుకి ఒక్కొక్క చరిత్ర. ఈ చరిత్ర వ్యక్తులది కాదు, స్వయంభూగా వెలిసిన ఈ వెంకటేశ్వర స్వామి చరిత్ర. నాకు అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి పరిపాలకుడిగా ఉన్న ఈ గ్రామాల ప్రజలు ఎంత అదృష్టవంతులు. నేను ఇప్పుడు మీకు వెంకటేశ్వర స్వామి ఆలయం చూపించాను కదా. ఈ కొండ కింద ఒక బండరాతి పైన హనుమంతుడు వెలిశాడు. హనుమంతుడి దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక శ్రీచక్రం ఉంది చూడండి. ఈ శ్రీచక్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక 100 ఏళ్ల క్రితం, ఇంతకుముందు చెప్పాను కదా నేను ఏంటంటే 100 ఏళ్ల క్రితం పిడుగుపాటు గురైంది ఈ టెంపుల్ పైన అని. అగో
ఆ రాయి పైన పడింది అనమాట. అక్కడ వేప కొమ్మ కనిపిస్తుంది కదా, ఆ వేప కొమ్మ చుట్టూ ఉన్న ఆ సున్నం వేయని ప్రాంతం, ఆ రాయి విరిగిపోయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి. ఆ పిడుగుపాటికి అక్కడ ఉండే శ్రీచక్రం విరిగి ఇక్కడ పడిపోయింది చూడండి. 100 సంవత్సరాలుగా ఈ శ్రీచక్రం ఇక్కడే ఉందని చెప్తున్నారు ఇక్కడ ఆలయ నిర్వాహకులు. నిజంగా అంటే చరిత్ర ఎంత గొప్పగా ఉందో చూడండి. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ వెలిసిన ఆంజనేయ స్వామి దగ్గర తీసుకెళ్తాను మీకు చూడొచ్చని. అసలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఏ ఊరికైనా రక్షకుడిగా ఉంటాడు హనుమంతుడు. చూడు, క్షేత్రపాలకుడు ఇక్కడే ఉన్నాడు చూడండి. క్షేత్రపాలకుడిగా హనుమంతుడు వెలిసిన్నాడు చూడండి. అంటే ఈ బండరాయి పైన మొత్తంగా ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహము ఒక కొండ సెరికలో బండపైన వెలిసింది. హనుమంతుడు కొండపైన వెలిశాడు. శ్రీచక్రం కూడా చూసారా ఎట్లుందో. అంటే తెలంగాణలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు కూడా ఇంత గొప్ప వైభవమైన చరిత్రని కలిగి ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం. చరిత్ర ఎప్పుడూ మరిచిపోలేని సాక్ష్యాలు, సత్యాలు మనకెప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. మన గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మన సంస్కృతిలో కావచ్చు, మన పల్లె ప్రాంతాల్లో కావచ్చు, మన పూర్వీకుల చరిత్రకు అనేక సాక్ష్యాలు కనిపిస్తాయి. అటువంటి అతిపెద్ద సాక్ష్యం 500 సంవత్సరాల క్రితం నాటి ఈ పురాతనమైన 12 పడగల వెంకటేశ్వర స్వామి ఆలయం. నిజంగా ఉత్తర ద్వారం ద్వారా నిత్యం దర్శనమిచ్చే ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే జీవితాలే మారిపోతాయి. భాగ్యనగరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మీ జన్మ ధన్యమవుతుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.